హలో అండి, అందరికీ నమస్తే. నిజంగా ఒక కామ కుక్క వల్ల అయితే ఒక కుటుంబం నాశనం అయిపోయింది. నిజంగా వాళ్ళని చూస్తే అయితే ఇంకా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే మనం. అరే ఎంత మంచి కుటుంబం, ఇలాంటి ఒకడి వల్ల ఈ కుటుంబమే నాశనం అయిపోయింది. డబ్బుకైతే కుదవలేదు. తండ్రి ఏఈగా పనిచేస్తున్నాడు నూకరాజు. ఈయన తొందరలో అంటే రిటైర్మెంట్ కూడా ఉందంటే ఈయనకి. సొంత ఇల్లు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సు, చాలా ఉన్నాయి ఆస్తులు. కానీ వీళ్ళకి ధైర్యం లేదు. ఈయన కూతురు సౌజన్య, ఈమెకు కొడుకున్నాడు కార్తిక్. ఈ అబ్బాయిని రైఫిల్ షూటింగ్ నేర్పించడానికి కాకినాడలో ఉన్న ఈ రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ దగ్గరికి అయితే పంపిస్తూ ఉండే. సో ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు పికప్ డ్రాప్ చేసుకునే వస్తుండే అన్నట్టు. సో ఈ అమ్మాయి రిచ్ అని, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళని చెప్పేసి పసిగట్టిండు ఈ సాదిక్ ఖాన్. పసిగట్టేసి పరిచయం పెంచుకున్నాడు. ఆమె కూడా నార్మల్గా పరిచయం చేసుకున్నది. సో ఇంకా మెల్లగా ఆమెను ఏదో విధంగా అతని బాడీతోటో మాటలతోటో లొంగ తీసుకున్న తర్వాత ఇంకేముంటుంది, ఇంకా నీ ప్రేమను కురిపియడం. చాలామంది చాలా తప్పులు చేసేది ఏంటంటే లేడీసు ఇంట్లో భర్త తిట్టినా కొట్టినా ఇంకొకరితో షేర్ చేసుకోవడం వల్ల వాడేదో ప్రేమ చూపిస్తే వాని వల్ల పడతారు. ఇక్కడ అదే జరిగింది. ఈ సాదిక్ అనేవాడు ఏం చేసిందంటే ఒక ప్రేమ కురిపించేసరికి అది నిజం అనుకొని ఈమె లొంగిపోయింది. తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసి పెట్టుకున్నాడు, ఫొటోస్ వీడియోస్ అవి. సో అవి తన దగ్గర పెట్టుకొని వాటితో ఇంకా మెల్లగా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు ఈ సాదిక్ గాడు. తర్వాత ఏమైందంటే ఇంకా ఈ అబ్బాయిని రైఫిల్ షూటింగ్ తీసుకెళ్తున్నప్పుడల్లా ఇంకా ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న విషయాలన్నీ అతనికి చెప్పడం. సో ఇది జరుగుతూ ఉంది. కరెక్ట్గా 2 నెలల క్రిందనే ఈ సౌజన్య ఉంది కదా ఈ అమ్మాయి, ఈమె భర్త ఆకస్మికంగా చచ్చిపోయాడు. ఎట్లా చనిపోయాడు అంటే నిజంగా షాకింగ్ అది. ఆ టూ మంత్స్ అయిందంట, 2 మంత్స్ కింద ఈయన ఒక పాయిజన్ ఇచ్చి చంపేశారు. ఈ పాయిజన్ ఇచ్చింది ఎవడో కాదు, వీడే. ఏఈ నూకరాజు అయితే ఒక లెటర్ రాసిండు మొత్తం చనిపోయే ముందు. ఈ చావుకి, నా కొడుకు చావుకి కూడా కారణం ఇతనే, మేము చనిపోవడానికి కారణం కూడా ఇతనే అని చెప్పేసి అయితే ఒక క్లియర్ నోట్ రాసిండు. నిజంగా నోట్ చదివితే మాత్రం నిజంగా మీకు ఏడుపు వచ్చేస్తుంది. వీడి వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. చిచ్చి అనిపించింది నిజంగా. ఎందుకంటే ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి కూడా, ఈమెది కూడా తప్పు ఉంది. ఈ లేడీస్ నిజంగా ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోతారు ఒక్కొక్కటి దగ్గరికి. వాడు ఎవడో తెలియదు, ఏందో తెలియదు, ఇలా కుటుంబాన్ని నాశనం చేసిన వాడు. బ్లాక్మెయిల్ చేస్తుండేనంట, కొడుతుండేనంట. ఆ పిల్లగాడు పోలీసులకు చెప్తున్నాడు, మా అమ్మని కొడుతుండే, తంతుండే, బెదిరిస్తుండే అని చెప్పేసి చెప్తున్నాడు. వీళ్ళందరూ ఇది నడుస్తూ ఉందన్నట్టు. వీళ్ళని టార్చర్ చేయడం అనేది కంటిన్యూ అయితేనే ఉంది. ఏదో విధంగా లొంగ తీసుకున్నాడు, ఫ్యామిలీకి పరిచయం అయ్యిండు, బ్యాంక్ బ్యాలెన్సు, లాకర్లు అన్నీ, ఆ పేపర్లు కానీ మొత్తం దగ్గర పెట్టుకున్నాడు. మతం మారాలని కూడా ఫోర్స్ చేసిండు ఈమెని. అంటే ఎలా ఉంది, భర్త చచ్చిపోయింది కదా, నేను నిన్ను పెట్టుకుంటా, మీరంతా మతం మారిపోవాలని చెప్పేసి కూడా దారుణంగా కొట్టేటోడు అంటాడు. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. ధైర్యం లేదు. ఏంటంటే ప్రైవేట్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి, పబ్లిక్లో పోతే మా పరువు పోతుంది అని చెప్పేసి ఈ ఫ్యామిలీ అయితే ఆలోచించారు. బాగా ఆలోచించి మనం బతకడం వేస్ట్ అనుకున్నారేమో. కానీ 16వ తారీఖు సాయంత్రం టైంలో ఈ ఫ్యామిలీ మొత్తం ఎవరు అంటే నూకరాజు ఏఈగా పనిచేస్తున్నాడు కదా పెద్ద ఆయన భార్య మీనా, కూతురు వచ్చేసి సౌజన్య, ఆ బాబు. ఇక మమ్మల్ని కాపాడుతూ లేరని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళి గోదావరిలో దూకేశారు. గోదావరిలో దూకగానే ఆ పిల్లవాడికి ఈతొచ్చు, ఈత కొడుతూ అరుస్తూ ఉన్నాడంట. ఆ పడవ వాళ్ళు అయితే ఆ పిల్లాన్ని కాపాడారు, కానీ ఇలా ముగ్గురిని కాపాడలేకపోయారు, చనిపోయారు. సో తర్వాత రోజు తెలిసిందన్నట్టు ఈ మ్యాటర్ అంతా. కానీ ఇంకా ఆయన నూకరాజు శవం బయటకు దొరికింది, ఇంకా మిగతా ఇద్దరు దొరకలేదు అప్పుడు. సో తర్వాత నిజంగా ఈ ఇష్యూ ఎక్కడ వరకు పోయిందంటే, ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత వీడు ఉన్న పలంగా ఫోన్ ఇంట్లో పడేసి అక్కడి నుంచి పరారైపోయినంట. వీడు వాళ్ళ ఇంటి వెనక ఆ సందులోనే ఉంటాడంటాడు, చూడండి అక్కడ దగ్గరలో ఉంటాడంటాడు. నిజంగా ఎంత దారుణమైన స్థితికి వస్తున్నారంటే కొంతమంది మనుషులు తెలియని వాళ్ళని నమ్మొద్దు అని ఎంత చెప్పినా కూడా ఈ మనుషులు అయితే మళ్ళీ నమ్ముతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. మొత్తం కుటుంబమే నాశనం అయిపోయేంత స్థితికి వచ్చింది. ఈ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ అయితే నిజంగా చెప్తున్నా, మీ ఇంటి విషయాలు, మీ భర్త గురించి, మీ ఆస్తులు ఇవన్నీ చెప్తే మాత్రం ఎవడో ఒకటి మీ మీద కన్నేస్తాడు, లొంగ తీసుకుంటాడు. మీ ప్రైవేట్ వీడియోలే కావచ్చు, మీ ఏమున్నాయి అవన్నీ తీసుకొని మేము బ్లాక్మెయిల్ చేసి చివరికి మిమ్మల్ని కూడా నాశనం చేస్తారు. ఇది మాత్రం నిజంగా ఇదే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి. కొంతమంది అబ్బాయిల టార్గెట్ కూడా అట్లే ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇతను ముస్లిం. మరి ఏం ప్లాన్ చేసిండో మరి, అంటే మేము పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం కొట్టేయాలంటే మేము పెళ్లి చేసుకోవాలనే ఒక ప్లాన్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే పరారీలో ఉన్నాడు. దాదాపు 10 బృందాలు అయితే పోలీసులను పంపించారంట వివిధ సిటీస్కి. అంటే బెంగళూరు, ఢిల్లీ, రకరకాలకి దొరికినోడికి వానికిట పట్టిస్తే రివార్డు కూడా ప్రకటించారు చూడండి. సో మరి ఇంక ఎలాంటి శిక్ష చేయాలి నిజంగా. యోగి ఆదిత్యనాథ్ లాగా నిజంగా వాడిని ఇల్లు ఊల్చేసి నిజంగా ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఒకరిని ఎన్కౌంటర్ చేస్తేనే భయం పుడుతుంది, ఇంకొకరిని చేయడానికి కూడా భయపడతారు. ఇలా నా కొడుకులు అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు, భయం లేదు ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లలో. సో యూపీలో చూడండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఇమీడియట్లీగా ఆడ ఇంకా
జడ్జ్మెంట్ అక్కడే అయిపోతుంది. వాడిని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని మేపి ఎప్పుడు వస్తుందో తెలియదు, శిక్ష ఎప్పుడు వేస్తారో తెలియదు, ఎన్ని సంవత్సరాలు వాడు హ్యాపీగా ఉంటాడు ఇంకా. సో ఇట్లా అన్నట్టు దొరికిండు వీడు, దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా అయితే అమ్మాయిలు మాత్రము ఎవడో తెలియని ముఖాన్ని తెలియనోనికి అట్రాక్ట్ కాకండి. మీ కుటుంబాన్ని నాశనం చేసుకోండి, మీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకండి. ఇక ఇంతకంటే ఇంకెవడు ఏం చెప్పాడు. చాలామంది ఎంత చెప్పినా కూడా నెత్తి నోరును కొట్టుకుంటున్నా కూడా అర్థమవుతలేదు మీకు. మీ విషయాలు, మీ ఇంటి విషయాలు, మీ ఆస్తులు, మీ జప్తు ఇవన్నీ తెలియనోడికి చెప్తే అవకాశంగా అవుతుంది కదా. అది అవకాశంగా తీసుకొని మిమ్మల్ని లేపేసి మీ ఆస్తులు లాక్కుంటే ఏం చేస్తారు? అంతేనా కదా. సో ఇదే జరిగింది ఇక్కడ. ఈ సాదిక్ అనేటోడు ఏం చేసిండంటే ఈ ఆస్తి మీద కన్నేసిండు. అంటే వచ్చిపోయి ఆడోళ్ళని కూడా వీడు ఎంక్వైరీ చేస్తుండంట, ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు అని. వీడికి ఒక పార్టీ అండ కూడా ఉందంట. అయితే ఏంటంటే వీడికి పలుకుబడి కూడా ఉంది. అంటే నేను ఏమైనా చేయగలుగుతా, ఎవరైనా లేపేయగలుగుతా అని చెప్పేసి కూడా పలుకుబడి ఉందంటే వీడికి. సో దీన్ని బట్టే వాడికి అంత ధైర్యం నేను ఏమైనా చేయగలుగుతా. సో నువ్వు నాకు లొంగకపోతే మీ తల్లిదండ్రులని, నీ బిడ్డను కూడా చంపుతా అని చెప్పేసి బెదిరించిందంట ఈ సాదిక్ ఖాన్ గాడు ఆ సౌజన్యని. సో ఇంకా ఆమె ఒక్కసారిగా అయితే భయపడిపోయింది. ఈ నూకరాజు అయితే ఒక రెడ్డి, ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినోళ్ళు. కానీ నిజంగా చూడండి, బాగా చదువుకుంటారు కానీ ధైర్యం అయితే అస్సలు ఉండదు. ఆస్తులు అయితే బాగుంటాయి, నెల నెల జీతాలు కూడా లక్షలు సంపాదిస్తారు, కానీ ఎదిరించే గుణం ఉండదు వీళ్ళకి. నిజంగా వాడు అమ్మాయి వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఎదిరించడమో లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమో తిరగబడితే నిజంగా మీ ఫ్యామిలీ అయితే బయటపడేదిగా. చూడండి ఎంత చిన్న లాజిక్ మర్చిపోయి కుటుంబంతో మేము చచ్చిపోతున్నాము అని చెప్పేసి ఒక నోట్ రాసిరు. ఇన్ని ఆస్తులు, ఇన్ని డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్లు, లాకర్లు, అంత డబ్బుని ఉండంగా కూడా ఎవడో బెదిరిస్తున్నాడు, ఎవడో చంపుతా అంటున్నాడు అని చెప్పి భయంతో చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఎదురు తిరగాలి కదా. ఎదురు తిరిగి మీరే ఏదో ఒకటి చేశాను చంపితే అయిపోయేదేమోగా. నిజంగా ఇలాంటి పిరికోలు కూడా ఉన్నారు. ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తులు ఉన్నా కూడా పిరికితనమే వీళ్ళని చంపేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. మీ పిల్లలకి చదువుతో పాటు ధైర్యాన్ని కూడా నూరిపోయండి. నిజంగా ఎదురు తిరిగే ధైర్యం కూడా ఉండాలి. ఎవడన్నా మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి ట్రై చేసినా, బ్లాక్మెయిల్ చేసినా కూడా ఎదురు తిరిగేంత ధైర్యం ఉంటేనే వాళ్ళు ముందరికి వెళ్తారు. లేకపోతే ఆ భయంతో మీ కుటుంబము వీళ్ళలాగానే కూడా నాశనం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిజంగా నాకు అది చూసిన తర్వాత అనిపించింది, ప్రతి ఒక్కరు అంటే మనం చూస్తూ ఉంటాం కదా, జనరల్గా చాలామంది చాలా రకాల ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికే వాళ్ళ జీవితం అయిపోతుంది. ఇక్కడ మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక ఇంజనీర్గా పనిచేసిండు నూకరాజు గారు. నిజంగా వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఆర్థిక పరిస్థితులు. కానీ ఈమె చూడు, ఆ రైఫిల్ షూటర్ సాదిక్ గాడికి ఏదో విధంగా వాడు మరి ఏ విధంగా ఆమె ప్లాన్ చేసిండో లేదో కానీ ఆమెకు లొంగిపోయేసరికి వాడు ఆ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసుకొని ఈమెను బెదిరియడం, తర్వాత వాడే విష ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని చంపేసినట్టు అలా భర్తని. అసలు ఎట్లా పరిచయం చేసింది, ఇంట్లోకి ఎట్లా తీసుకొచ్చింది ఈమె, అసలు మీ ఫ్యామిలీ ఎట్లన్నా మీరు వాడిని. ఇట్లాంటి కొత్త వ్యక్తులు ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చినా కూడా దూరమే ఉంచండి. తెలియని వాళ్ళని అయితే దగ్గరికి రానియకండి. వాడు ఎలాంటోడు ఏమో కూడా తెలియదు. రేపటి రోజు మీ కుటుంబానికి ఇంకా వాడు ఒక కాటేసి పాములాగా అయిపోతాడు. ఇది మాత్రం నిజం. సో ఇది చూసిన తర్వాత చాలామంది మేల్కోవాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి పరారీలో ఉన్నాడు, డెఫినెట్గా దొరుకుతాడు. దొరికిన తర్వాత నిజంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇక అవి ఆలోచిస్తే కూడా వేస్ట్. ఇంకా వాడికి శిక్షలు వేసినా కూడా వాడంటే ఇంకొకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అంటే ఒక లాయర్తో కూడా మాట్లాడినంట. సో లాయర్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు, ఇంకా ఏదో విధంగా తప్పించుకోవాలి కదా నేను ఇప్పుడు. సో లాయర్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే వాడికి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది, డబ్బు ఉంది కాబట్టి వాడు ఎంతకైనా తెగించే ఛాన్సెస్ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎన్కౌంటర్ చేస్తేనే ఇంకా భయం అనేది కుడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు మీరు జాగ్రత్త ఉండాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఎలాంటి వాడితో తిరుగుతున్నాము, మీ పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటే మాత్రం మీ బతుకు బజార్లో పడిపోతుంది. ఇది మాత్రం నిజం. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద. జై హింద్.